హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది ఈసీ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అని అంటూ ఉంటారు. బట్ ఈసీ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ మనం పొందవచ్చు అనే పూర్తి విషయాలను ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఈసీ అంటే ఏంటి, ఈ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? ఈసీ అంటే ఇంక్రిమెంట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతుంది. అక్కడ వాళ్ళకి 100 రూపీస్ చలాన్ కట్టాలి. 100 రూపీస్ చలాన్ కడితే మీకు 30 ఇయర్స్ కావాలంటే 30 ఇయర్స్కి ఇస్తారు వాళ్ళు. అక్కడ రాస్తారు 1982 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నుంచి 2026. మీకు అడగండి, నాకు ఎప్పటి నుంచి కావాలి ఈసీ కావాలి, అప్పటి నుంచి ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈసీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లీగల్ డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ డాక్యుమెంట్ ఉంటేనే రేపు పొద్దున ప్రాపర్టీ కొనేటప్పుడు చిన్న సిఎల్ అంటారు, ఈసీలో ఉంటుంది క్లైమెంట్. ఎవడైతే పర్చేజ్ చేశారో వాని క్లైమెంట్ అంటారు, వాడు సిఎల్. ఇప్పుడు లాస్ట్కి లేటెస్ట్గా ఎవడు ఈసీలో ఉన్నాడు వాడి దగ్గర నుంచి నెక్స్ట్ వాడు ఇంకొక సంజీవ్ కుమార్ నెక్స్ట్ నేను కొంటాను. సపోజ్ నువ్వు ఉన్నావు ఈసీలో, నీ పేరు రోహాన్ ఉంది, రోహాను మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అర్థమైందా నీకు? ఆ రోహాను ఇప్పుడు ఈసీలో కనపడదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా పేరు రావాలి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సంజీవ్. సో దీన్ని అంటారు ఈసీ. ఈసీ అనేది ఒక పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్. ఇది మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఇస్తారు. ఇది ప్రతి డాక్యుమెంట్లో ఒక 10 ఇయర్స్కి. ఇప్పుడు మనం ఎవరైనా ఒక వెంచర్లో ప్లాట్ కొనాలనుకో ఫస్ట్ ఈసీ చూడాలి. ఈసీలో ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ అనేది ఒక డాక్యుమెంట్ సర్టిఫై చేస్తుంది. దాంట్లో అన్ని కంప్లీట్ డేటా అంతా ఉంటుంది. సర్వే నంబర్, విస్తీర్ణ ఎన్ని ఎకరాలు, జ్యూరిడిక్షన్ ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది భూమి, తర్వాత నేమ్ ఆఫ్ ది పర్సన్, ఎవరి పేరు మీద ఉంది. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పైన తెలంగాణ అని ఉంటుంది. దాంట్లో కింద పైన డేటా అంతా ఉంటుంది. రెడ్ పేపర్ మీద ఉంటుంది, అది అంతా ప్రింటెడ్ అయి ఉంటుంది. ఇది మనకి ఒక 100 రూపాయలు పెట్టి చలాన్ కట్టేస్తే వీళ్ళు వెంటనే ఒక అరగంట గంటలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతుంది. అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి. సో దానివల్ల ఏంటంటే రేపు ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా డాక్యుమెంట్స్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు సేల్ డీడ్ చూపిస్తారు, అర్థమైందా? లింక్ డాక్యుమెంట్ చూపిస్తారు. తర్వాత ఈసీ మ్యాండటరీ. ఎవడైనా సరే ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఈసీ లేదా ఎవరు ప్రాపర్టీస్ కొనకండి. నేను చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో. ఈసీ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు బ్యాంకులో లోన్ తీసుకొని ఆ హౌస్ కొనుక్కుంటారు, ప్లాట్ కొనుక్కుంటారు, కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లోన్ కావాలి. లోన్ అడిగిన ఒకటే అడుగుతాడు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అంటాడు. ఫస్ట్ మనకి ఐడెంటిటీ ఆధార్ కార్డు, మన అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్. 2 సేల్ డీడ్ చూపించండి, మీరు ఎవరి దగ్గర కొన్నారు ప్రాపర్టీ, సేల్ కన్సిడరేషన్ ఎంత కొన్నారు, సేల్ డీడ్. 3వది లింక్ డాక్యుమెంట్స్, పహానీస్ ఎంత మొత్తం 30 ఇయర్స్ పహానీస్ ఉన్నాయా లేదా. ఈ 3 డాక్యుమెంట్స్ అయిపోయినా 4వది వచ్చేదే డాక్యుమెంట్ ఈసీ. ఈసీ కూడా లేటెస్ట్ దాంట్లో కూడా 30 ఇయర్స్ 20 ఇయర్స్కి ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఆ ప్రాపర్టీలో ఉన్నారా లేదా, ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు, మరి బ్యాంక్ వాళ్ళకి తెలియాలి ఇన్ఫర్మేషన్. వాళ్ళు వెరిఫికేషన్, ఈ లోను ఊరికే రాదు, డాక్యుమెంట్స్లో అన్నీ ఉంటేనే లోన్ వస్తుంది. దాంట్లో పార్టే ఈసీ. సో ఈసీ ఈజ్ మ్యాండటరీ. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.